ఆచి చికెన్ మసాలా. ఏపీలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల కడపలో 5గురికి కరోనా పాజిటివ్ వచ్చింది. నిన్న గుంటూరు జిల్లాలో ఓ వ్యక్తి కరోనా లక్షణాలతో హాస్పిటల్ కి రావడంతో అతనిని ఐసోలేషన్ లో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇవాళ తాజాగా విశాఖ నగరంలో తొలి కోవిడ్ కేసు నమోదైంది. జ్వరం, ఒళ్లు నొప్పులతో 33 సంవత్సరాల ఓ వ్యక్తి బాధపడుతున్నారు. నగరంలోని ప్రైవేట్ లేబొరేటరీస్ తో పాటు కేజీహెచ్ లేబొరేటరీలో నిర్వహించిన పరీక్షల్లో కూడా అతనికి కోవిడ్ పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దీంతో అతన్ని నిన్నటి రాత్రి నుంచి హోం ఐసోలేషన్ లోనే ఉంచి వైద్య సేవలు అందిస్తున్నారు. వరుస నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అలర్ట్ గా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఏపీలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల కడపలో 5గురికి కరోనా పాజిటివ్ వచ్చింది. నిన్న గుంటూరు జిల్లాలో ఓ వ్యక్తి కరోనా లక్షణాలతో హాస్పిటల్ కి రావడంతో అతనిని కూడా ఐసోలేషన్ లో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇవాళ తాజాగా విశాఖపట్నంలో తొలి కోవిడ్ కేసు నమోదైంది. జ్వరం, ఒళ్లు నొప్పులతో 33 సంవత్సరాల ఓ వ్యక్తి బాధపడుతున్నాడు. నగరంలోని ప్రైవేట్ హాస్పిటల్ లేబొరేటరీతో పాటు కేజీహెచ్ లేబొరేటరీలో నిర్వహించిన పరీక్షల్లో అతనికి కోవిడ్ పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దీంతో అతన్ని నిన్నటి రాత్రి నుంచి హోం ఐసోలేషన్ లోనే ఉంచి వైద్య సేవలు అందిస్తున్నారు. వరుసగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అలర్ట్ గా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, సహనా, చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ కోవిడ్ కరోనా అయితే విజృంభిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం వరుసగా కరోనా కేసులు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో ఏదైతే 2019లో వచ్చినటువంటి కోవిడ్ మహమ్మారి ఏదైతే ఉందో, కోవిడ్ మహమ్మారి బారిన పడి వందలాది మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు వేలాది మంది నిరుద్యోగులుగా తయారైనటువంటి పరిస్థితి అయితే ఉంది. మరలా చూసుకుంటే వరుసగా రాష్ట్రంలో కోవిడ్ కేసులు కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కరోనా మళ్ళీ విజృంభించినట్లు కూడా ఇప్పటికే అధికారులు అయితే ధృవీకరిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే వరుసగా కూడా కరోనా కేసులు నమోదు కావడంతో పాటు ఇటీవల చూసుకుంటే కడపలో 5 వ్యక్తులకి కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా వైద్యాధికారులు అయితే నిర్ధారించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే నిన్న చూసుకుంటే గుంటూరు జిల్లాలో ఓ వ్యక్తి కరోనా లక్షణాలతో ఆసుపత్రికి రావడం, అతన్ని ఐసోలేషన్ లో ఉంచి వైద్యులు అయితే చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా చూసుకుంటే ఈ రోజు కూడా విశాఖలో ఓ కోవిడ్ కేసు అయితే నమోదైనట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే జ్వరం, ఒళ్ళు నొప్పులతో 33 ఏళ్ల కలిగినటువంటి వ్యక్తి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి ప్రైవేట్ ఆసుపత్రిలో అక్కడ పరీక్షలు చేయించుకోగా కోవిడ్ అయితే నిర్ధారణ అయింది. అనంతరం అతను అక్కడ నుంచి అతనికి సంబంధించినటువంటి టెస్టులు ఏవైతే ఉన్నాయో అవి అన్ని కూడా ప్రభుత్వ ఆసుపత్రి పంపించి విశాఖ కేజీహెచ్ ల్యాబొరేటరీలో నిర్వహించిన టెస్టుల్లో అతనికి కోవిడ్ పాజిటివ్ గా తేలడంతో అతను కూడా నిన్న రాత్రి నుంచి కూడా హోమ్ ఐసోలేషన్ లో ఉంచి వైద్యులు అయితే పర్యవేక్షణలో అతనికి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే కోవిడ్-19 తర్వాత మహమ్మారి పూర్తిగా రాష్ట్రంలో విజృంభించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా అన్ని దేశాలకి సోకినటువంటి ఈ కోవిడ్ గత కొంతకాలంగా కూడా ప్రజలంతా మర్చిపోవడం, అలాగే మాస్కులు ధరించకుండా విచ్చలవిడిగా తిరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే కోవిడ్-19 తర్వాత ఒకసారిగా ప్రజల్లో మార్పు రావడం, మాస్కులు ధరించుకొని తిరిగినటువంటి పరిస్థితి ఉన్నాయి. అయితే 2-3 ఏళ్ళగా కూడా ఎక్కడ కూడా మాస్కులు ధరించకుండా ప్రజలైతే తిరుగుతున్నారు. అలాగే కోవిడ్ కి సంబంధించినటువంటి ఏదైతే ఆ క్షణాలు ఉన్నాయో ఆ క్షణాల్లో కోవిడ్ కి సంబంధించినటువంటి వ్యాక్సిన్స్ రావడం, అలాగే ర్యాపిడ్ టెస్ట్ కిట్లు కూడా వచ్చిన తర్వాత వెంటనే కోవిడ్ టెస్టులు నిర్ధారించి ఎవరికైనా అనుమానితులు ఎవరైనా కనిపిస్తే వారిని ర్యాపిడ్ టెస్ట్ నిర్వహించడం, అనంతరం అతనికి కోవిడ్ సోకినట్లుగా నిర్ధారణ అయిన తర్వాత ఎక్కువ శాతం హోమ్ ఐసోలేషన్ లో ఉంచడం, అలాగే వ్యాధి ఆ నిర్ధారణ బట్టి వ్యాధికి సంబంధించినటువంటి కారణాలు బట్టి అతన్ని ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అందించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాగే అనంతరం కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విశేషంగా కృషి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. దేశవ్యాప్తంగా కూడా కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నటువంటి నేపథ్యంలో కోవాక్సిన్ అనేటటువంటి ఒక వ్యాక్సిన్ తీసుకురావడంతో పాటు ఇతర వ్యాక్సిన్లన్నింటినీ కూడా అందుబాటులోకి తీసుకుని వచ్చి ప్రజలకి ఉచితంగా సరఫరా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొదటి 2 విభాగాలతో పాటు అనంతరం బూస్టర్ డోస్ అనేటటువంటి డోసేజ్ ను కూడా ప్రజలకైతే అందించినటువంటి పరిస్థితి కనిపించింది. ఎక్కువ శాతం 18 ఏళ్లు దాటినటువంటి యువకులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈ కోవిడ్ కి సంబంధించినటువంటి యువకులకి, అలాగే
45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరు కూడా కోవిడ్ వ్యాక్సిన్ కూడా గతంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాలు అయితే అందించినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం అయితే చూసుకుంటే ఎక్కడ కూడా గత 2 ఏళ్ల కాలంగా కోవిడ్ కేసులు నమోదు కాకపోవడంతో ప్రజలంతా కూడా చాలా స్వేచ్ఛగా కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మరలా కోవిడ్ మహమ్మారి విజృంభించడం, ఇటు ఆసుపత్రి వర్గాల్లో డాక్టర్స్ లో కూడా గుగులు పుట్టిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కూడా చూసుకుంటే అనేక ప్రాంతాల్లో ఎక్కువగా కోవిడ్ కేసులు నమోదయ్యేటటువంటి అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే WHO అయితే వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఇటు ఈ పరిస్థితులకు అనుగుణంగా కూడా కోవిడ్ మహమ్మారి మరలా విజృంభించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటీవల కాలంలో చూసుకుంటే బయట దేశాలకు వెళ్లి వచ్చినటువంటి వ్యక్తులకు కొన్ని రకాల వ్యాధులు అయితే వచ్చాయి. అయితే ప్రస్తుతం మాత్రం చూసుకుంటే మాత్రం కొంతమందికి కోవిడ్ కేసులు ఎక్కడికక్కడే నిర్ధారణ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ప్రజలు బయటికి వెళ్లాలంటేనే భీతిల్లిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. ముఖ్యంగా కోవిడ్ కి సంబంధించి ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి ఆదేశానుసారం అన్ని జిల్లాల్లో కూడా కోవిడ్ కి సంబంధించినటువంటి కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ కూడా ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఎవరికైనా జ్వరం, ఒళ్ళు నొప్పులు 2-3 రోజులకు కూడా తగ్గకుంటే వెంటనే వైద్యుల్ని కలవాలంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేస్తా ఉన్నారు. అలాగే ప్రజలు బయటకు వెళ్లే సమయంలో తప్పనిసరిగా మాస్కులు ధరించి మాత్రం బయటికి వెళ్లాలంటూ కూడా ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత కొద్ది రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో కోవిడ్ కేసులకు సంబంధించినటువంటి నిర్ధారణ టెస్టులు అయితే జరుగుతున్నాయి. అయితే నిర్ధారణ టెస్టులకు సంబంధించి కూడా గత కొంతకాలంగా ఏదైతే ఆసుపత్రికి వెళ్లేటటువంటి రోగులు ఎవరైతే ఉంటారో రోగులకి కోవిడ్ కి సంబంధించినటువంటి నిర్ధారణ టెస్టులని ర్యాపిడ్ కిట్ ద్వారా టెస్ట్ చేయడం, అలాగే కోవిడ్ లేదని నిర్ధారించుకున్న తర్వాత వారిని ఇంటికి పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే కోవిడ్ మహమ్మారిని ప్రజలు ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నటువంటి తరుణంలో మరలా కూడా కరోనా అనేది ఏదైతే ఉంది, కరోనా మరలా విజృంభించడంతో ప్రజల్లో ఒక్కసారిగా భయాందోళన అయితే రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పొరుగు రాష్ట్రాలతో పాటు పొరుగు దేశాలకు కూడా వెళ్లి వచ్చేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఈ వ్యక్తులకి పూర్తిగా కూడా దీనికి సంబంధించినటువంటి టెస్టులన్నీ కూడా చేస్తున్నారు. ఎక్కడెక్కడే ఇటు విమానాశ్రయాలు కావచ్చు లేదా రైల్వే స్టేషన్స్ కావచ్చు, ఇతరత్ర పెద్ద పెద్ద బస్ స్టాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ బస్ స్టాండ్స్ లో కూడా ఇప్పటికే కోవిడ్ కి సంబంధించినటువంటి నిర్ధారణ టెస్టులు ర్యాపిడ్ కిట్లు కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే 6 కేసులు నమోదు కాగా ఈ రోజుతో చూసుకుంటే ఇప్పటికే 7 కేసులు అయితే నమోదయ్యి 7 వ్యక్తులను కూడా ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉంచి వైద్య చికిత్సలు అయితే అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రహనా. ఓకే చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.